నామములో ఈ వీడియో చూస్తున్నటువంటి విశ్వాసులకు సేవకులకు లోకరక్షకుడైన క్రీస్తు ప్రేమను బట్టి మీ అందరికీ కూడా శుభాది వందనాలు తెలియజేస్తున్నాను. ప్రకటించినటువంటి విధంగా సేవకుని అంతరంగం లాంతర వెలుతురులో ఆత్మల భారం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రధాన శిల్పి అనేటువంటి ఈ ఛానల్లో టెలికాస్ట్ చేయడానికి గత కాలం నుండి మీ ముందుకు పరిచయం చేస్తూ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా దేవుడిచ్చినటువంటి కృపను బట్టి ఈరోజు పల్లె సేవకుని అంతరంగం అనేటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో ముందుకు రావడానికి దేవుడు అనుగ్రహించినటువంటి మహాకృపను బట్టి ప్రభువునందు ఎంతగానో మేము ఆనందిస్తూ ఉన్నాము. ప్రకటించినటువంటి విధంగానే పేద వృద్ధ సేవకుల యొక్క ఆత్మీయ జీవితం యొక్క పరిచర్యను, వారు జీవించినటువంటి జీవిత కాలంలో వారు ఎదుర్కొన్నటువంటి క్రీస్తు సువార్త పరిచర్యలో ఎన్నో అభ్యంతరాలు, ఆటంకాలు, దేవుని యొక్క సేవను చేసేటువంటి విషయంలో వారు పొందినటువంటి ఎన్నో ఆశీర్వాదాల గురించి ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఆ ప్రకారంగానే మొట్టమొదటి సేవకునిగా మీకు ముందున్నటువంటి దైవజనులు, పెద్దలు, గౌరవనీయులు, ఇంకొక విధంగా చెప్పాలంటే నా దృష్టిలో వీరే అంతర్జాతీయ ప్రసంగికులు, విఐపి సేవకులని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే వారు చేసినటువంటి పరిచర్య అంత శ్రేష్టమైనది. అంతేకాదు వారు ఇచ్చినటువంటి బోధ సమాజానికి, క్రీస్తు యొక్క సంఘానికి, వారు ఆధ్యాత్మికంగా బలపరచబడడానికి ఎంతో దోహదపడింది. ఎందుకంటే వారు చేసినటువంటి పరిచర్య నిస్వార్థమైనటువంటి సేవ. ఈనాటి సేవను మనం గమనిస్తున్నప్పుడు ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలోకి తీసుకుంటే, ఆనాడు పల్లెటూరులో వీరు చేసినటువంటి పరిచర్య, క్రీస్తు కొరకు వారు నడిచినటువంటి బాట ముళ్ళబాట. యేసుక్రీస్తు సువార్త యొక్క పరిచర్యలో వారు పొందినటువంటి అనేక శ్రమలు, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, అంతేకాదు ఆకలి కేకలతో వారు వేసినటువంటి సువార్త పాట, వారు వేసినటువంటి సువార్త యొక్క మాట అనేక ఆత్మీయ జీవితాలు ఈనాడు పల్లెటూరుల్లో, పట్టణాల్లో వారు చల్లినటువంటి విత్తనాలు ఫలభరితమై క్రీస్తు సంఘము యొక్క అభివృద్ధికి వారి సువార్త యొక్క గానాలు, వారి మాటలు ఎంతో దోహదపడ్డాయి. ఆ విధంగానే ఈ రోజు మొట్టమొదటిసారిగా మరి మన మధ్యలో సేవకులు ఉన్నారు. వారిని మీకు పరిచయం చేస్తాము. అది వారి మాటల్లోనే మనం విందాం. పాస్టర్ గారు, ప్రభు పేరిట మీకు వందనాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రకటించడానికి దేవుడు మీకు ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి మీరు గతకాలం అంతా చేసినటువంటి పరిచర్య చాలా గొప్పది. మీరు చేసినటువంటి సువార్తలో నిస్వార్థంగా ప్రభు యొక్క పరిచర్యను చేశారు. ఎన్నో ఆత్మలు మీరు కట్టారు. ఒక విధంగా చెప్పాలంటే మీ వయసుతో మా అనుభవాలు ఉండవు. ఎందుకంటే మీరు చాలా పెద్దవారు. దేవుని యొక్క పరిచర్యకి ఎన్నిక చేయబడి ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా, వాహనాలు లేకుండా, యంత్రాంగము లేకుండా దేవుని యొక్క సేవను చేశారు. ఎన్ని సంవత్సరాలు పరిచయం చేస్తారు? దానికి ముందుగా మొదటిగా మీ పేరు తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. విశ్వాసం. నా పేరు గిద్యోన్ అండి. ప్రభు నమ్మకపూర్వం నా పేరు వెంకట్రావు. తండ్రి గారి పేరు రామస్వామి. మేము పుట్టు నుంచి విగ్రహాలను దేవుని బట్టి మా తల్లి గారు విశ్వాసురాలుగా ఉండి సంపూర్ణంగా విశ్వాసాన్ని కలిగి ఉండకుండా ఆమె రహస్యంగా విశ్వాసంగా ఉన్నందువల్ల కొంచెం దేవుని గురించి మాకు రావడం జరిగింది. ఆమె తనకు చిన్న కొడుకుని కాబట్టి నన్ను కొంచెం ఆప్యాయతగా చూడటం వల్ల దేవుని గురించి చిన్నప్పటి నుంచి చెప్తూ దేవుని భయం జరిగింది. అలా కొంతకాలం జరిగిన తర్వాత దేవుని యొక్క సన్నిధానంలో నాకు ఒక 12 సంవత్సరాల వయసులో భయంకరమైన జ్వరం వచ్చింది. జ్వరంలో ఒక నెల 15 రోజులు మనసులో బ్రతుకుతానని ఆశపడలేదు. మా తల్లి తన
పొరపాట్లని దేవుడు సన్నిధిలో ఇది బిడ్డను బ్రతికిస్తే ఈ బిడ్డను నీకు ఇస్తాను అని వాగ్దానం చేస్తాను. అప్పుడు చిన్నప్పుడే ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠించబడి అలా చేయటం మూలన వెంటనే స్వస్థపరచబడ్డాను. దేవుణ్ణి స్తుతించింది మా అమ్మగారు. ఆ తరువాత దినాల్లో నేను చాలా క్రూరంగా ప్రవర్తించాను. దేవుని మాట వినకుండా బాగుపడ్డ తర్వాత మరి ఘోరంగా మరి విగ్రహారాధన అంటే ప్రత్యేకించి వినాయకుడి పూజ అంటే అతి భయంకరంగా చేసేవాడు. అటువంటి సమయంలో మరి డిగ్రీ వరకు చదివాను. ఇంటర్మీడియట్లో నేను చదువుతూ ఉన్నప్పుడు విగ్రహారాధనలో శివ పూజ వినాయక పూజ చేస్తున్నప్పుడు రాష్ట్రం నా మీద ఒక దొంగతనం ఉంది. అప్పుడు ఆ దొంగతనాన్ని విడిపించమని, నా మీద నేరం లేకుండా చేయమని ఆ గుడి గోపురాలన్నిటి చుట్టూ తిరిగాను. శివాలయం చుట్టూ అయితే చన్నీటి స్నానం చేసి పొర్లాను. అయితే ఎటువంటి మార్పు లేదు. నా మీదనే నేరం పడింది. శిక్షించారు. నాకు హాస్టల్లో వచ్చిన అమౌంట్ అంతా తీసుకున్నాను. తరువాత నేను ఎలా మారిపోయానంటే దేవుడు నమ్మకం అంతా అవుతుందేనని చెప్పి మూర్ఖుడిగా తయారయ్యాను. ఎప్పుడు అక్కడి నుండి అంటే లోకం నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రభువుని ఏ సంవత్సరంలో అంగీకరించింది? 89లో 88లో వివాహం జరిగింది. 89లో ఈ సంఘటనలన్నీ జరిగిన తర్వాత ఒక రాత్రి వేళ అంటే ఇక క్రిస్మస్ దినాలు వచ్చినాయి. ఆ సమయంలో దేవదాస్ గారని సహోదరు దైవ సేవకులు వీధిలో సువార్త చెప్పుకుంటూ పెడుతున్నారు. ప్రయాసపడి భారం మోసుకుంటుంది సమస్త జనుల నా యొద్దకు రండి. అది నాకెలా వినపడుతుందంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్నా నా కుమారుడా ఎన్నటావు నా దగ్గర నేను బ్రతికిస్తాను, బాగు చేస్తాను. ఆ సమయంలో నేను వెంటనే లేచి దేవా నేను వస్తాను నీ కాడికి అన్నప్పుడు దేవుడే చేయి పెట్టి నడిపించినట్టు భక్సింగ్ సావాసం చర్చి ఆ చర్చిలోకి నడిచి వెళ్ళాను. ప్రతులంటే మేదమెట్లోనే ప్రతుల్లో చర్చి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ చర్చిలో ఎవ్వరు లేరు. ఆ చర్చిలో పనిచేసి మనోహర్ గారు అంటే నాకు అన్నయ్య అవుతాడు. ఆయన కూడా లేడు. చర్చి మాత్రం ఓపెన్ చేశాను. చర్చిలోకి వెళ్ళాను, మోకరించాను, ఏడ్చి ప్రార్థన చేశాను. ఈ బైబిల్ చదువు అని దేవుడు ప్రేరేపణించాడు. అది తీసినప్పుడు అది బైబిల్ అని నాకు తెలియదు, దాన్ని ఎలా చదవాలో తెలియదు. ఓపెన్ చేసినప్పుడు ఏముందంటే, ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు, నా ప్రాణములకు ప్రియుడు అనే వాక్యం కనపడి, ఇక అప్పుడు దాన్ని ఎదురుగా పెట్టుకొని ఏడ్చుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు పాస్టర్ గారు లేచి వచ్చి చెప్పి ఈ మాట నాతో మాట్లాడింది, నేను ఇలా దేవుడి దగ్గరికి వచ్చాను అని ప్రార్థన చేయించుకున్నప్పుడు ఆయన మొట్టమొదటిలో అన్నాడు, నీవు దేవుడు ఎన్నుకున్నాడు, నీవు దేవునికి లోబడలేదు అని చెప్పినప్పుడు ప్రార్థన చేయించుకుని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సేవకు తీర్మానం చేసుకుని ఆయన అప్పుడు సేవకు తీర్మానం చేసుకుని సేవ అంటే ఎందుకు నాకు తెలియదు. సరే ఆయనకి లోబడకుండా పని పాట చేసుకుంటా ఉన్నాను. పని పాట చేసుకుంటున్నప్పుడు నాకు వ్యాధి వచ్చేసి, అంటే క్రిస్టియన్ సంఘం అంటారు, అటువంటి వ్యాధి వచ్చి రక్తం అంతా కారిపోతుంది. అప్పుడు దైవజనుని అడిగితే ఏం చేయాలి నీ సంగతి అంటే, మా ఇంకనైనా దేవునికి లోబడు అని. అప్పుడు భార్య భర్త ఇద్దరు ఇష్టపడి చర్చిలోకి వెళ్ళిన తర్వాత చర్చిలోనే ఉంటున్నప్పుడు సో మీరు అటువంటి పరిస్థితులన్నీ ఎదుర్కొంటున్నప్పుడు నేను ఎన్నిక చేయబడ్డాను, సో దేవుడు నన్ను ప్రతిష్ఠించాడు అనేటువంటి విషయం నన్ను గుర్తొచ్చిందా? మీరు మాస్టర్ గారితో సేవతో ఉన్న కాకుండా విడిగా లోకంలో తిరుగుతూ ఉన్నారు. సో మీకు వచ్చినటువంటి వ్యాధిని బట్టి కానీ మీకు ఉన్నటువంటి సమస్యలను బట్టి కానీ నేను ప్రతిష్ఠించబడ్డాను, సేవకు మా అమ్మగారు నన్ను సమర్పించారు అనేటువంటి విషయం మీకు గుర్తొచ్చేది కాదా? నేను దేవుని కొరకు అభిషేకించబడ్డాను, కానీ నేను లోపడలేదు, నా మూర్ఖత్వం. అందువల్ల నాకు ఈ పరిస్థితి అనే అవగాహన కలిగి
దేవునికి లోబడ్డాను. 90లో సంపూర్ణంగా సమర్పించుకున్న తర్వాత సేవకులు నన్ను అంగీకరించలేదు. ఎందుకని ఇంకా ఈయనకేం తెలియదు కదా అని. మొట్టమొదటిసారి మీరు చేసినటువంటి ప్రసంగం ఎక్కడ గుర్తుంటే చెప్పండి. నేను ఏ చర్చిలో ఉన్నానో ఆ చర్చిలోనే మొట్టమొదట ప్రసంగం చేశారు. చేసినప్పుడు నెహెమియా గ్రంథం మీద మాట్లాడాను. నెహెమియా అనే యవనస్తుడు దేవుని ఆలయము, దేవుని ప్రజల కోసం కలిగిన ఆత్మీయ వేదన గురించి మాట్లాడాడు. సేవకుడుగా అభిషేకించి ఇక్కడ సరైన సేవ లేదని తాళ్ళూరు అనే వేరే గ్రామం పంపించినప్పుడు మేము అక్కడికి వెళ్ళి కష్టపడి దేవుని ఆలయం కట్టడంలో సహకరిస్తూ ఆ చుట్టుపక్కల రాళ్ళపాడు, తర్వాత నీలవరపాలెం, తర్వాత దర్శి దాకా చుట్టుపక్కల గ్రామాలు కాలినడకన, అంటే నాకు సైకిల్ రాదు. అప్పుడు సైకిల్ ఉండేది. సైకిల్ మీరు సువార్తకు వాడారా? లేదు, నాకు రాదు అసలు. అవునా? సైకిల్ తొక్కడం రాదు? సైకిల్ ఉండేది, చర్చిలో సైకిల్ ఉండేది కానీ సైకిల్ తొక్కడం నాకు రాదు. అందువల్ల ఏం చేశాడంటే డ్రమ్ము, కంజర, తర్వాత బైబిలు, పాఠ్య పుస్తకాలు అన్ని తీసుకొని నడిచి వెళ్ళి ప్రార్థన పెట్టి మళ్ళీ వచ్చేవాడు. అంటే ఎన్ని కిలోమీటర్లు నడిచావు? దాదాపు 20-25 కిలోమీటర్లు నడిచి. 25 కిలోమీటర్లు ఓన్లీ ఖాళీ నడక. మీరు ఒక్కలేరా? అంటే మీతో పాటు ఇంకా సేవకులు కానీ విశ్వాసులు కానీ సహకరించేటువంటి వాళ్ళు? 2-3 వాళ్ళు. మిగతా వాళ్ళు వచ్చినప్పుడు ఎవరన్నా సైకిల్ మీద తీసుకునేవాళ్ళు, కానీ ఒక్కనే ఎక్కువ వెళ్ళాను. ఒంటరిగా వెళ్ళాను. ముళ్ళమూరు వచ్చేవాడిని. తాళ్ళూరు నుంచి ముళ్ళమూరు నడిచి వచ్చి ప్రార్థన పెట్టి అక్కడ పడుకొని మళ్ళా ఉదయాన్నే తిరిగి నడిచి తాళ్ళూరు వచ్చేవాడు. అట్లాగే దర్శి వెళ్ళేవాడు. దర్శి కూడా నడిచి ఎక్కడ నుండి? తాళ్ళూరు దర్శి. చాలా కష్టం, కానీ ఆ దినాల్లో దేవుడు నడిపించాడు. రాత్రి సమయంలో మీరు రాత్రి మాత్రం అక్కడే స్టే చేసేవాడు. రాత్రి మళ్ళా తిరిగి నడిచి రావడం, లేకునే లేచి తిరిగి నడిచి వచ్చేవాడు. నేనే అన్ని చేసుకునేవాడిని. పాట పాటు, డ్రమ్ము పట్టు, లైట్ వెలిగించుకోవటం, పెట్రోమాస్ లైట్ అది కూడా తీసుకెళ్ళేవాడు. అంటే అప్పుడు కిరసనాయిల్ లైట్. ఉదాహరణకి డ్రమ్ము, ఉదాహరణకి లైట్ వెలిగించాను. వెళ్ళి లైట్ వెలిగించుకొని డ్రమ్ము ప్లే చేసుకుంటే ప్రజలు సమకూడితే ప్రార్థన పెట్టి ఆ రాత్రి వాళ్ళు పెట్టిన భోజనం తిని పడుకుని ఉదయాన్నే తిరిగి వచ్చారు. అట్లా సేవ చేస్తున్నప్పుడు మీరప్పుడు పల్లెటూరు వెళ్ళేవాళ్ళు కదండి? అవునండి. మీరు నడిచి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి, ఇప్పుడు జనరల్ గా ఏదైనా ఒక సంఘానికి లేదంటే ఒక ఊరి వెళ్ళాలంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సేవకులు సహకరిస్తారు. దైవజనులు ఇలా వస్తున్నారు మా సంఘానికి, భాషగా వస్తున్నారు కాబట్టి సో వాళ్ళకి ఇక్కడ కలిగింది ఉంది ఏంటో పెట్టడం, లేదంటే వాళ్ళకి చిన్న గిఫ్ట్, ట్రాన్స్పోర్ట్ కానీ అలా సహకరించేటువంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. కానీ మీరు చేసినటువంటి రోజుల్లో సంఘాలు లేవు. సో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా సంఘాలు, ఎక్కడ చూసినా కూడా సేవకులు ఉన్నారు. అది యవ్వన సేవకులు ఉన్నారు. కానీ దాదాపు 30 సంవత్సరాలు విషయాలు మీరు చెప్పేది అంతేనా? సేవకులకి ఎడ్యుకేషన్ లేదు, డిగ్రీస్ లేవాళ్ళు, ఆ సర్టిఫికేట్స్ అనేది అసలు ఇంపార్టెంటే కాదు. సేవ అనేటువంటి దానికి చదువు లేదు, చదువు ఉండాల్సిన అవసరం లేదు. ఇది కేవలం దేవుని పిలుపుతో చేసేటువంటి పని అనేది ఒక ఉద్దేశంతో అలాంటి నమ్మకంలో ఉన్నారు. కాబట్టి ఆ టైంలో, అటువంటి టైంలో మీరు సేవ చేస్తున్నటువంటి సందర్భంలో మిమ్మల్ని ఆదరించడానికి అక్కడ ఎవరున్నారు? ఎవరైనా ఒకళ్ళు, అంటే తాళ్ళూరు సంఘానికి వచ్చేవాళ్ళు ఎవరన్నా ఒక విశ్వాసిని ఆధారం చేసుకుని వెళ్ళేవాడు. అంటే సేవకులు కాదు కానీ విశ్వాసులు. ఒక విశ్వాసిని ఆధారం చేసుకుని వెళ్తే ఆ విశ్వాసి సహోదరుడు కానీ సహోదరి కానీ వాళ్ళు మాత్రం అంత భోజనం సిద్ధపరిచేవాళ్ళు. వాళ్ళు అంటే మిగతా వాళ్ళు కాదు. మిగతా వాళ్ళంటే వాళ్ళే ఫోన్ చేసేవాళ్ళు. నేను కూడా వెళ్ళి ఆ ఇళ్లలో చెప్పి వచ్చేవాడిని, ఇట్లా ప్రార్థన పెట్టుకున్నామండి, మీకు రోగాలు ఉంటే బాగు చేస్తాడు దేవుడు, మరి మీ జీవితాలు మారుస్తాడు, మీకు మేలు జరుగుతుంది. ముందు అల్లంతా తిరిగేవాడు. తిరిగిన తర్వాత అంటే సువార్త కూడికకు ముందు మీరు పరిచయం అంటే ముందుకు వెళ్ళి ఇంటికి పిలిచి వచ్చేవాడు. డోర్ టు డోర్ వెళ్ళి రమ్మని పిలిచి తర్వాత లైట్ వెలిగించుకొని కూర్చొని వాళ్ళు వచ్చిన దాకా
కూర్చొని వచ్చిన తర్వాత పరిచయం మొదలుపెట్టాం. కానీ మాకు భోజనం మాత్రం ఆ ముఖ పరిచయం ఉన్న సహోదరి మాత్రం లేదా సహోదరులు ఆ భోజనం అదే. ఒకవేళ అటువంటి సహోదరులు కానీ విశ్వాసులు కానీ లేని పక్షంలో లేనప్పుడు మేము మూట కట్టుకొని తీసుకెళ్ళామండి. మేము ఇక్కడ మేదరమెట్ల పరిచయం ప్రారంభించిన తర్వాత 95లో మేదరమెట్ల సంఘ పరిచయం మొదలుపెట్టిన తర్వాత ఇక్కడి నుంచి అమ్మవరం, దేనికొండ, ఆ చుట్టుపక్కల గార్లపాడు ఆ ప్రాంతం అంతా పరిచయం వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. మేమేం చేసేవాళ్ళో ఉప్పు పప్పు మూట కట్టుకొని కొన్ని సైకిల్ తీసుకొని మూట కట్టుకొని గిన్నెలు కూడా తీసుకొని అక్కడ వంట చేసుకోవాలి. అక్కడ వంట చేసుకున్నాం. వెళ్ళి సువార్త చెప్పి వంట చేసుకొని భోజనం చేసి మళ్ళా ఉదయానికల్లా తిరిగి వచ్చేసి అప్పుడు వినటానికి కూడా వచ్చి కూర్చునేవాడు కాదు. వాళ్ళ హాల్లో కూర్చొని దూరంగా కూర్చొని వినేవాడు. కానీ దగ్గరికి రావాలంటే ఏమనుకునేవాళ్ళంటే ఇది తక్కువ కులం పోదా, ఇది ఎక్కడదో పోదా అనుకుని మమ్మల్ని వాళ్ళ ఇళ్ళ దగ్గర కూడా రానిచ్చేవాడు. అంటే 40 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య అనేటువంటిది అంటే ప్రజల్లో ఒక ఆలోచన ఉంది. ఏంటి అంటే ఇది కులానికి అంటించేవాడు. అంటే సేవ, దేవుని పరిచర్య, రక్షణ అనేటువంటిది కులానికి అప్పుడే కనెక్షన్ పెట్టారు. అది సో ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం. కులానికనే కాదండి, ఇప్పుడు మనకి సమీపంలో అంటే ఇప్పుడు మార్చారు. కానీ ఆమలమూరు ఊరు ఉంది. ఆ ఊర్లో మామూలుగా ఎస్సీ మాల కాలనీ ఉంది. మేము ఆ కాలనీకి వెళ్తే ఆ కాలనీలోకి మమ్మల్ని రానిలేదు. వాళ్ళు ఏమన్నారంటే మాకు గుళ్ళు ఉన్నాయి, దేవతలు ఉన్నారు, కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి చేయడానికి లేదు అన్నారు. ఇప్పుడు ఏం చేసామంటే ఆ చెరువు గట్టున మైక్ పెట్టుకొని మైక్ వాడి వైపు తిప్పి దేవుడి మీద భార వేసి సువార్త చెప్పి వచ్చాం. సో ఏదేమైనా ఎంత విగ్రహారాధన వ్యతిరేకత వస్తున్నప్పుడు కూడా మీ సేవ అయితే మాత్రం మీరు ఆపలేదు జరిగిస్తాం. సాక్షార్థంగా మీరు అంటే ఆ రాత్రుల్లో పెట్టేటప్పుడు చర్చిస్ ఉండేవి కాదండి, లేవు కదా అప్పట్లో. చాలా తక్కువ. ఏదైనా పాక లాగా ఉంటది మందిరం అంటే జమ్ముతోటి తాటాకులతోటి కట్టినటువంటి చిన్న పాకలతో మీరు ఆ రోజుల్లో చర్చి నిర్మాణం అనేటువంటి రోజు కోట్లలో చాలా ఏసీలతో మంచి ఫెసిలిటీస్ ఉన్నటువంటి అన్ని మీరు చేసినటువంటి ఆ పరిచర్యలు అప్పుడు మీరు ఒక మంచి వెనకటి పాటలు ఉంటాయి కదండి, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఎక్కువ మీరు ఉపయోగించుకుంటారు కదా. సియోను గీతాల్లో నుండి మీరు సువార్తలో ఎక్కువ పాడినటువంటి పాట రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. సంతోషం భాష, చాలా హ్యాపీగా ఉంది ఆ పాట పాడడం. ఎందుకంటే నాకు కూడా చాలా ఇష్టం, మీతో కూడా కలిసి పాడాలని చాలా బాగుంది. అయితే మీరు చేసినటువంటి సువార్తలో చాలా సమస్యలు, ఆకలి వైపు కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి కదా, ఆ కాలంలో మీరు చేసినటువంటి పరిచర్య మీకు బాగా గుర్తుంది. అన్ని విషయాలు చెప్పాలనుకుంటే చాలా విషయాలు కూడా మీరు చెప్పగలరు. అయితే ఒక జనరేషన్ దాటి మీరు వచ్చేసారు కదా, 30 సంవత్సరాలు అంటే సో మీరు ఒక జనరేషన్ దాదాపుగా దాటడానికి రెడీగా ఉన్నారు. ఈ 40 సంవత్సరాల సువార్తలో క్రీస్తు యొక్క సంఘం అభివృద్ధి పొందడానికి గల కారణాలు ఏవైనా ఒకటి మీరు చెప్పగలరా? ఎందుకంటే ఆ రోజు మీరు చల్లినటువంటి విత్తనాలే అది కుటుంబ వృక్షాలై అభివృద్ధి పొంది నా నుండి నా పిల్లలు, ఆ పిల్లల నుండి ఆ పిల్లలు, ఆ పిల్లల నుండి ఆ పిల్లలు ప్రభువును అంగీకరించడానికి గల కారణమైంది మీ సువార్త. ఇప్పుడు
సేవ అభివృద్ధి కావడానికి మాకున్న ఇబ్బందులు ఇప్పుడు తీరినాయి. చాలా సేవ అభివృద్ధి అయింది. దీనికి కారణాలు 3 అండి. ఒకటి, అప్పుడు ఎక్కువ మందికి చదువు లేదు, దానివల్ల అవగాహన లేదు. ఇప్పుడు చాలా మంది చదువుకున్నారు కాబట్టి కొంత అవగాహన వచ్చింది. ఏది మంచిది ఏది చెడ్డది తెలుసుకుంటున్నారు. రెండోది ఏంటంటే టెక్నాలజీ పెరిగింది. సువార్త చేయడానికి ఆ దినాల్లో మాకు కాలినడకనో సైకిలో చేయడం తప్ప టెక్నాలజీ లేదు. ఇప్పుడు ఏమైంది, పత్రికల ద్వారా కానీ టీవీల ద్వారా కానీ మరొక విధంగా త్వరగా సువార్త అందించడానికి, అనేకులు ఆకర్షించడానికి అవకాశం ఉంది కనుక పరిచర్య జరుగుతుంది. మూడోది దుఃఖకరమైన విషయం ఏంటంటే అన్య జనాంగంలో నుంచి కూడా ప్రభువులోకి వచ్చి అన్య జనులు కూడా ప్రభువును అంగీకరించడం అనేది ప్లస్ పాయింట్. అలా సేవ విస్తరించింది. అయితే దుఃఖం ఏంటంటే కులతత్వమైనటువంటి సంఘాలు ఏర్పడి కొంత అలజడి బయలుదేరింది. అన్యజనులు రావడం మంచి ప్లస్ పాయింట్ అయింది. ఎక్కువ సంఘాలు అభివృద్ధి అవుతున్నాయి. కానీ ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే కులాన్ని బట్టి సంఘాలు ఏర్పడి కొంత అలజడి వచ్చింది. ఆనాడు అది లేదు. అందరూ ఐకమత్యంగా ఉండేవాళ్ళు, చక్కగా సువార్త వినేవాళ్ళు. కాకపోతే ఏంటంటే అవగాహన లేక, చదువులో అవగాహన లేక కులాలని ఇదొక అమెరికా అని ఇంకో విధంగా అనుకొని ఎక్కువగా సహకరించకూడదు కాదు. గమనించాల్సిన ముఖ్యం ఏంటంటే స్వస్థతలని లేకపోతే కులాలని. అంటే మీరు స్వస్థతలు నమ్ముతారా? స్వస్థతలు దేవుడు చేస్తాడు. నమ్ముతారా నమ్మరా అనేది మాత్రం మనం అనకూడదు. కొందరు స్వస్థతల గురించే దేవుడు దగ్గరికి వస్తారు, వాళ్ళని కాదనలేము. కానీ స్వస్థతల మీదనే ఆధారపడి మరో విధంగా సంఘంలో పాడు చేసుకోవడం మంచిది కాదు. స్వస్థత ముఖ్యం కాదు, ధనం ముఖ్యం కాదు, కులం ముఖ్యం కాదు. కావాల్సింది రక్షణ ముఖ్యం, రక్షించబడటం ముఖ్యం. స్వస్థత పొందారు, రోగం మరలా రాదని నమ్మకం లేదు. ఈరోజు ప్రార్థన ద్వారా నీకు ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం పోదని గ్యారంటీ లేదు. ₹1,00,000 ఆదాయం వచ్చింది, మళ్ళీ నష్టపోవాలని గ్యారంటీ లేదు. మూడోది ఏంటంటే నీకు మంచి పేరు ఉంది, మంచి కులం ఉంది, తర్వాత ఏమవుతావో నీకు తెలియదు. అందుకని కులం కోసం, అధికారం కోసం ఈ విధంగా సంఘాన్ని పాడు చేయటం మంచి పద్ధతి కాదు. కావలసింది అంతము వరకు ఎవడు సహించునో వాడే రక్షణ పొందును అని మా విశ్వాసం. అయితే విశ్వాసులు కడ వరకు రక్షణను కాపాడుకోవాలి. విశ్వాసం తెలుసుకోవాలి ఏంటంటే స్వస్థతల గురించి, ధనాన్ని గురించి, లేకపోతే జాతిని గురించినటువంటి వివక్షతో సాగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కలవరం వస్తుంది. ఈ మూడే ముఖ్య కారణం. వీటికి మించి అధిగమించి రక్షణ గురించి తెలుసుకోవాలి, రక్షణ మీద ఆధారపడాలి. యేసు ప్రభు రక్షణ గురించి ఎవరు ప్రకటిస్తారో, రక్షణ కొరకు ఎవరైతే పరిచర్య చేస్తారో అది నిజమైనటువంటి పరిచర్య అని గ్రహించాలి. విశ్వాసికి కావాల్సింది అద్భుతాలు కాదు, లేకపోతే కుల సంబంధమైన పార్టీల నాయకత్వం కాదు, కానీ యేసు ప్రభు దివ్యమైన వాక్యం కావాలి. వాక్యం ద్వారా వచ్చే రక్షణ కావాలి. ఆయన రాకడలో జరగబోయేటువంటి సందర్భాలన్నీ కూడా జరుగుతున్నాయి. రాకడ సమీపించింది. అది ఎంత త్వరలో రాబోతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. ఎలా పసిగట్టగా మనం జ్ఞాపకం. ప్రభువు రాకడ అతి సమీపంగా వచ్చే కొద్ది సాతాను విజృంభిస్తాడు. కాబట్టి అబద్ధ ప్రవక్తలు ఎక్కువ అవుతున్నారు, అబద్ధ బోధలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఎక్కువ అవుతున్నప్పుడు విశ్వాసులు లేదా దేవుని పిల్లల యొక్క మనసుని వేరే విధంగా మార్చాలని సాతాను చేశాడు. కాబట్టి ప్రభు కొరకు సిద్ధపడ్డ వాళ్ళని వాళ్ళు చెడగొట్టడానికి చేసే ప్రయత్నం. కాబట్టి ఇది అతి సమీపంగా ఉంది అని మనం గ్రహించాలి. రెండవది ఏంటంటే దేవుని సేవ ఆపివేయడానికి సాతాను ప్రభుత్వాలను కూడా ఉపయోగిస్తుంది. ఇది మరి ముఖ్యమైనటువంటి, మరి గొప్ప గొప్ప సంస్థల్లో ఉండే వాళ్ళని అటంకపరచట్లేదు, కానీ
ఎందుకంటే ఆ గొప్ప గొప్ప సంస్థలు సాతాను యొక్క విధానం ప్రకారం నడుస్తున్నారు. అందువల్ల వాళ్ళని ఆటంకపరచట్లేదు. స్మాల్ అంటే చిన్న చిన్న సంఘాల్లో అంటే సువార్త జరుగుతుంది వీళ్ళ ద్వారా. యథార్థమైన సువార్త చేసే వాళ్ళని ఆటంకపరచడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు చూడండి, కావాలంటే కొన్ని కొన్ని చోట్ల సేవకుల మీద దాడి, సంఘాల మీద దాడి ఎవరి మీద జరుగుతుందండి? పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి, వాళ్ళ మీద ఎవరి మీద చేస్తున్నారు? పెద్ద పెద్ద క్రూసైడ్లు పెడుతున్నారు, వాళ్ళు పెద్ద పెద్ద ఎన్నో చేస్తున్నారు, కానీ వాళ్ళ మీదకి ఎవడు వెళ్ళడు. కానీ యథార్థంగా మరి తమ కడుపు కట్టుకొని దేవుని కోసం ఆయా గ్రామాల్లో తిరిగి చిన్న చిన్న సేవకుల మీద ఒక పాక వేసుకున్న వాళ్ళ పాకను పడేస్తున్నారు. కానీ ₹1,00,000 పెట్టి కట్టుకున్న బిల్డింగ్ ఎవడైతే ఎందుకు? వాళ్ళు వాళ్ళ ప్రకారం సాతాను మాట ప్రకారం పోతున్నారు. వాళ్ళు చెప్పే దాంట్లో యథార్థమైన సువార్త ఉండడం లేదు. యథార్థమైన సువార్త చెప్తున్న యథార్థమైన సేవకులే ఇప్పుడు నష్టాలు పాలవుతుంది. అంటే యేసు ప్రభు అక్కడ సరే సమీపంగా ఉంది అనడానికి అది ఇది కూడా కారణం. మూడోది సేవలో మోసం పెరిగింది. సేవలో ఎలా మోసం పెరిగిందంటే, సేవలో 90% ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు, ధనార్జన ఆధారం చేసుకుని చేస్తున్నారు. ఇది ఒక మోసం, ఇది సాతాను క్రియ. దీన్ని మనం గ్రహించాలి. ఎక్కువ మంది మనసులు ఏమైపోయినాయి అంటే ధనార్జన అయిపోయింది. ఆత్మల రక్షణ తగ్గిపోయింది. అంటే ఇప్పుడు రక్షణ ఎలా తగ్గిపోయిందంటే, ఒక సంఘంలో నుంచి బయటికి వెళ్ళి ఆ సంఘాన్ని చేర్చి ఆ సంఘంలో నలుగురు ఆ సంఘంలో పోగు చేసి సేవకులు అని చెప్పుకుంటున్నారే తప్ప అంటే ఆత్మలు లేదు. అంటే ఉన్న 100 ఆత్మలు అక్కడక్కడ తిరుగుతుంది, అక్కడక్కడే పంచుకుంటున్నారు. దేనికోసం? వాడు తమ సేవకులమని నలుగురు చెప్పుకోవడం కోసం విచిత్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ యథార్థంగా క్రీస్తుని ఎరగని వారి దగ్గరికి వెళ్ళి క్రీస్తుని ఎరగని వారిని ప్రభు వైపు నడిపించి వారిని పాపం నుంచి విడిపించడానికి చేసే ప్రయత్నాలు ఇప్పుడు లేవు. కాబట్టి ఇది యథార్థంగా దేవుని యొక్క రాకడకు దేవుడు అతి సమీపంగా వచ్చాడనడానికి ఒక గుర్తు. సో ఈ ప్రకృతి విపత్తులు కూడా అవును కదా ఒక కారణం. ప్రభు రాకడకి సమీపమైనప్పుడు భూమి మీద జరిగేటువంటి అనేకమైన విపత్తులు, భూకంపాలు కానివ్వండి కదా, కరువులు కానివ్వండి, ఇవన్నీ కూడా యేసు ప్రభు యొక్క రాకడకి సూచన. ఆయన చెప్పినవి సంపూర్ణం అవుతున్నాయి. ఇండ్లు కట్టబడదు, పెళ్లి చేసుకుంటూ ఉండదు, ఈ వాక్యం కూడా నెరవేర్పులో వస్తుంది. అన్ని కూడా చూసినప్పుడు యేసు ప్రభు యొక్క రాకడ సమీపంగా చాలా దగ్గరగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు నెరవేర్చబడుతున్నటువంటి అనేక ప్రవచనాలు, నెరవేర్చబడాల్సినటువంటి ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ నెరవేర్చబడుతున్నాయి. ప్రభు యొక్క రాకడికి సమీపమైంది అనేటువంటి విషయాన్ని ఇవన్నీ కూడా మనం గమనించుకోగలుగుతున్నాం. సో ఇది ఏమైనప్పటికీ కూడా ప్రధాన శిల్పి మినిస్ట్రీస్ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి సేవకుని అంతరంగం అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం, ఈ సేవ అనుభవాలు, అదేవిధంగా మీరు చేసినటువంటి పరిచర్యలో ఎంతో శ్రేష్టమైనటువంటి విషయాలు మాతో పంచుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి గిద్యోన్ గారు మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మరియు వందనాలు ప్రభు పేరుతో మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా కలవడానికి చాలా సంతోషం. చెప్పినటువంటి విషయాలు మరి అనేక ఆధ్యాత్మికమైన జీవితాల్లో ప్రేరణ ఇచ్చి అబద్ధ బోధల నుండి ఇంకా సాతాను యొక్క యుక్తి నుండి తప్పించుకునేటువంటి గొప్ప విషయాలు మీరు మాతో పంచుకోవడాన్ని నేను ఎంతగానో సంతోషిస్తా ఉన్నాను. ఈరోజు ఈ విధంగా మీతో కూడా కలిసి ఈ స్వార్థ ప్రయాణం, ఒక విధంగా గాస్పెల్ జర్నీ, స్వార్థ ప్రయాణంలో ఏకీభవించడానికి ఇచ్చినటువంటి అవకాశం బట్టి సో మచ్. మా కొరకు, మా పరిచయం కొరకు ప్రార్థించండి.